శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1. వికార శబ్దాన్నేతి చెన్న ప్రాచుర్యాత్. వికార శబ్దాన్నేతి చేత్ నా ప్రాచుర్యాత్. 1:13. ఆనందమయ అనే పదం అనగా ఆనందం ఒక మార్పును, పరివర్తనను లేదా ఉత్పత్తిని సూచించే పదం అయినందున అది పరమాత్మను సూచించలేదని అభ్యంతరం లేవనెత్తితే, మయా అనే ప్రత్యయం సూచించే సమృద్ధి కారణంగా ఆ అభ్యంతరం చెల్లదని మేము చెబుతాము. వికార శబ్దత్ అనగా ఆనందమయి అనే పదము నుండి మార్పును సూచించే మయాత్ అనే ప్రత్యయంతో నా, కాదు, ఇది, అందువలన, చేత్ ఒకవేళ, నా అలా కాదు, ప్రాచుర్యాత్ సమృద్ధి కారణంగా. ఈ సూత్రంలో 12వ సూత్రానికి వ్యతిరేకంగా ఉన్న ఒక అభ్యంతరం ఖండించబడింది. అభ్యంతరం చెప్పేవారు మాయా అంటే మార్పు అని అంటే అది సాధ్యం కాదు. మార్పు లేని బ్రహ్మంకు సంబంధించి మనం అటువంటి మార్పును ఆపాదించలేము. దానికి మేము ఇలా సమాధానమిస్తాము. మాయా అంటే పరిపూర్ణత లేదా సమృద్ధి, మరియు ఆనందమయ అంటే ఆనందము నుండి ఉద్భవించినది కాదు, కానీ ఆనందం యొక్క పరిపూర్ణత లేదా సమృద్ధి. ఆనందమయ అనే పదాన్ని నిశ్చయంగా పరమాత్మను లేదా అత్యున్నత స్వీయతను సూచించడానికి ఉపయోగించారు, కానీ వ్యక్తిగత ఆత్మను సూచించడానికి కాదు. తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మం యొక్క ఆనందం సంపూర్ణంగా సర్వోన్నతమైనది చివరకు ప్రకటించబడింది. అందువల్ల మాయా సమృద్ధిని లేదా సంపూర్ణతను సూచిస్తుంది. ఆనందమయి అంటే నొప్పి లేదా దుఃఖం లేకపోవటం అని అర్థం కాదు. అది బ్రహ్మం యొక్క ఒక సానుకూల గుణం, అంతేకాని కేవలం నొప్పిని తిరస్కరించడం కాదు. ఆనందమయి అంటే ఎవరి సత్తా లేదా స్వరూపం ఆనందమో, మనం సూర్యుని కాంతికి సమృద్ధిగా ఉంది అని చెప్పినప్పుడు దాని నిజమైన అర్థం కాంతియే. సత్తాగా ఉన్న సూర్యునిని జ్యోతిర్మయ అని పిలుస్తారు. అందువలన ఆనందమయి అంటే జీవుడు కాదు, బ్రహ్మం. ఆనందమయి అనేది ఆనంద స్వరూపంకు సమానం. ఎవరి సత్తా ఆనందమో, ఇక్కడ మాయకు వికారమనే శక్తి లేదు. శృతులలో ఆనందం లేదా పరమానందం అనే పదం బ్రహ్మకు సంబంధించి మాత్రమే పదే పదే ఉపయోగించబడింది. మాయా అంటే బ్రహ్మం, పరమానందం యొక్క మార్పు లేదా ప్రభావం అని అర్థం కాదు. మాయ అంటే వ్యాప్తి. యజ్ఞం అన్నమయం అనే పదబంధానికి అర్థం యజ్ఞం ఆహారంతో సమృద్ధిగా ఉంది అని, అంతేగాని అదో ఆహారం యొక్క ఏదో ఒక మార్పు లేదా ఉత్పత్తి అని కాదు. అందువల్ల ఇక్కడ కూడా ఆనందంతో సమృద్ధిగా ఉన్న బ్రహ్మాన్ని ఆనందమయం అని పిలుస్తారు. సశేషం. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. శుభం భూయాత్.